హాయ్ అండి. హాయ్ అండి. ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి ఎవరు గెలవబోతున్నారు? ఈసారి గెలిచే ఛాన్స్ ఎవరు కనిపిస్తుంది? ఈటెల రాజేందర్ గారు. ఎందుకు బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ గారే వస్తారు? నరేంద్ర మోడీ ఎందుకు ఎందుకు వస్తారు అనుకుంటున్నారు? నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, దేశ భద్రత. ఇప్పటికి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 4 నెలలు అయిపోయి 5వ నెల అవుతుంది. ఇప్పటి వరకు ఒక మహిళా బస్సు తప్ప ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు. అంటే సిలిండర్ ఇస్తాను అన్నారు కదా, వాళ్ళు ఇచ్చేది ఏందండి సిలిండరు? ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సిలిండరు 950 రూపాయలు సిలిండర్ ధర, 440 రూపాయలు, 450 రూపాయలు అకౌంట్ లో పడుతున్నాయి. 500 రూపాయలు సిలిండరు నరేంద్ర మోడీ ఇస్తుండ్రు. వీళ్ళు ఇచ్చేది ఏంటండి 500 రూపాయల సిలిండరు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు కదా. 5 కిలోలు నెలకు ఒక వ్యక్తికి 5 కిలోల బియ్యం ఇస్తున్నారు. అదొకటి. రైతు బీమా, రైతు బంధు అన్నారు. 2000 రూపాయలు కరెక్ట్ గా ఇస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. అంతకంటే ఎక్కువ ఏం కావాలి? ఇప్పుడు వచ్చిన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి ఇంతవరకు ఏం చేయలేదు ప్రజలకు. నరేంద్ర మోడీ గారి కంపల్సరీ ఓటేస్తాం. తప్పకుండా ఈటెల రాజేందర్ గారు మల్కాజ్గిరిలో భారీ మెజార్టీ తోటి గెలుస్తున్నారు. మరి ఆయనది నాన్ లోకల్ కదా. సునీత మహేందర్ రెడ్డి గారు కూడా ఇదివరకు జెడ్పీ చైర్మన్ అవన్నీ చేసిరండి, ఏం చేయలే ఇక్కడ, మాకు తెలుసు అది. ఇప్పుడు ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి కూడా రాగిడి లక్ష్మారెడ్డి గారు, వాళ్ళు కూడా ఇంతవరకు ఎవరికి ఏం తెలియదు ఇక్కడ. ఈటెల రాజేందర్ గారు అంటే ఎవరు? తెలంగాణ ఉద్యమం నేను చేసినండి, తెలంగాణ ఉద్యమం. వాళ్ళు ఏం చేయలే, మాకు తెలుసు. తెలంగాణ ఉద్యమం ఎవరు చేసిరు ఏందనేది మాకు తెలుసు. దానివల్ల ఈటెల రాజేందర్ గారు గెలుస్తారు. నరేంద్ర మోడీ గారు హ్యాట్రిక్, 400 సీట్లు ఎన్డీఏ వస్తుంది, 370 బీజేపీ వస్తుంది పక్కా అది. మరి రేవంత్ రెడ్డి గారు ముందు ఎంపీగా గెలిచారు కదా, ఏమైనా చేశారా? ఆయన చేసినది చేయలేపిట్ట వెళ్ళిపోయింది. కానీ ఇంతవరకు మల్కాజ్గిరికి కానీ, ఎల్బీ నగర్ చౌరస్తా కానీ, ఇప్పుడు ఎల్బీ నగర్ మనం మాట్లాడుతున్న మెట్రో కానీ, ఇక్కడ ఆయన చేసింది ఏది లేదండి. అంత కేంద్ర గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు చేసిన విధానం తప్ప ఇక్కడ వేరేది ఏ గవర్నమెంట్ కేసీఆర్ చేసింది లేదు, రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదు. మొత్తం చేసింది అభివృద్ధి. అంటే మోడీ అంటే అభివృద్ధి. మోడీకి మించిన నాయకుడు భారతదేశం వల్ల లేరు, ప్రపంచం వల్ల కూడా ఇప్పటి వరకు అయితే లేడండి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఎలా అనిపించింది మీకు? అస్సలు బాగాలేదండి, అస్సలు బాగాలేదు. ఒక మహిళలు అనేది బస్సు పెట్టి బస్సులలో మహిళలు కొట్టుకుంటారండి. ఇప్పటికీ మీరు ఎక్కండి, ఒకసారి తెలుస్తుంది. మరి కరెంట్ సరఫరా ఎలా అనిపించింది? నేను హైదరాబాద్ ఉన్నవాడికి 14 నెలలు అండి. 14 నెలల నుంచి ఇప్పటికి వచ్చిన 4 నెలల నుంచి నా రూల నేను ఉండలేకపోకుండా నేను బయట వచ్చి ఇట్లా తిరుగుతున్నా. కరెంట్ ఉంటే నేను నా రూల నేను ఉంటా. కరెంటు లేకనే కాదండి నేను వచ్చి బయట ఉండేది. కరెంట్ ఉంటలేదు, ఫ్యాన్ తిరుగుతలేదు, వేడి గాలికి ఒకడు ఉంటాడని నేను బయట తిరుగుతున్నా. మల్కాజ్గిరిలో ఎవరు గెలిస్తే అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు? ఈటెల రాజేందర్ గారు గెలిస్తే అభివృద్ధి చెందుతాయండి. ఒకవేళ ఈటెల రాజేందర్ గారు కనిపిస్తే మీరు ఏం అడగాలనుకుంటున్నారు? ఈటెల రాజేందర్ గారు కలిస్తే మేము కోరుకునేది ఒకటే, డ్రైనేజీ సిస్టమ్ ఒకటి, మెయిన్ డ్రైనేజ్ అండి. తర్వాత రోడ్లు చాలా వరకు గుంతలు ఉన్నాయి ఈ 2 గవర్నమెంట్లో. ఆ రోడ్లను తేడా చేస్తే సరిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్.